హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎగ్ ఆమ్లెట్ చేసుకుందాం అండి. ఎగ్ ఆమ్లెట్ అంటే అందరూ చేసుకునే ఆమ్లెట్ కాదు, ఇది వెరైటీగా ఉంటుంది. నంబర్ వన్ ఎగ్ ఆమ్లెట్ అండి. అర్థమైంది? ఇంతవరకు ఎగ్ ఆమ్లెట్ అంటే అందరూ చేస్తారు. ఎగ్స్ కట్ చేస్తారు, ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేస్తారు, సాల్ట్ ఉప్పు కారం వేస్తారు, అయిపోద్ది. అది ఎగ్ ఆమ్లెట్, అందరూ సింపుల్గా వేసేస్తారు. ఎవరైనా వచ్చేది ఎగ్ ఆమ్లెట్. కానీ ఇది A1 ఎగ్ ఆమ్లెట్ అండి, నంబర్ 1 ఎగ్ ఆమ్లెట్. ఎలా ఎగ్ ఆమ్లెట్ చూడండి. ఇప్పుడు మనం ఎగ్స్ 7 తీసుకున్నాం. ఎన్ని ఎగ్స్ అండి? 7 ఎగ్స్. చూడండి, దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. టమాటోస్, 1 టమాటో, 1 లెమన్, కట్ చేసిన లెమన్. నెక్స్ట్ చూడండి, పసుపు అండి, టర్మరిక్. నెక్స్ట్ జీలకర్ర పొడి. నెక్స్ట్ వామ్ పొడి. నెక్స్ట్ కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు. మళ్ళీ చూడండి జాగ్రత్తగా. టమాటోస్, లెమన్, పసుపు, జీలకర్ర, వాము, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు. ఇది కాక మళ్ళీ కొత్తిమీర, కాల్షియం ఎక్కువ ఉంటుంది, కొత్తిమీర. నెక్స్ట్ ఉల్లిపాయలు కట్ చేసి పైన కాళ్ళు ఉంటాయి. నెక్స్ట్ పుదీనా, కరివేపాకు. మళ్ళీ చూడండి చెప్తున్నాను, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఉల్లికాడలు. ఇవన్నీ మిక్స్ చేసి మనం చక్కగా ఎగ్ ఆమ్లెట్ చేసుకుందాము. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, చాలా జాగ్రత్త వినాలండి. ఎగ్స్ కావాల్సినవి 7 ఎగ్స్. మీ ఇష్టం, 10 ఎగ్స్ వేసుకోండి, 20 ఎగ్స్ వేసుకోండి, అది మీకు ఇష్టం బట్టి ఉంటుంది. నెక్స్ట్ టమాటోస్, 1 లెమన్, పసుపు, జీలకర్ర, వాము, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు. నెక్స్ట్ ఇటు వచ్చేవాటికి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, నెక్స్ట్ ఉల్లికాడలు. ఇవన్నీ మనం ఏం చేయాలి, చక్కగా బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. బాగా మొత్తం అన్నీ చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఓ దాంట్లో ముందు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే చాలా మనకి ఎగ్ ఆమ్లెట్, నంబర్ 1 ఎగ్ ఆమ్లెట్ అండి. ఈ వాము మూలంగా పిల్లలకి చాలా ఉపయోగం. వాము జీలకర్ర మూలంగా పిల్లలకి ఈజీగా డైజెషన్ అయ్యేది, గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా అవాయిడ్ అవుతాయి. అందుకని చక్కగా నేను A1 నంబర్ 1 ఎగ్ ఆమ్లెట్, ఇంతవరకు మీరు ఎప్పుడు తినుండరు. ఇన్ని స్పెషల్స్. యాక్చువల్లీ టమాటా వేయరు చాలా వరకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయరు. నెక్స్ట్ ఈ జీలకర్ర, వాము వేయరు, నిమ్మకాయ కూడా పిండరు. ప్లస్ ఈ కొత్తిమీర, పుదీనా, ఉల్లికాడలు, కరివేపాకు ఏమీ వేయరు ఆమ్లెట్ చేసేటప్పుడు. జస్ట్ సింపుల్గా చేస్తారు. కానీ ఈరోజు నేను ఎవరు చేయని పద్ధతిలో, స్పెషల్ పద్ధతిలో, నాకు నచ్చిన పద్ధతిలో చేద్దాం అనుకుంటున్నా. అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోమాకండి. ఎలా మిక్స్ చేద్దామో అది కూడా చూపిస్తాను మీకు క్లారిటీగా. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.